అప్పు ఏ వస్తున్నా జాయిన్ అవ్వండి మా. జాయిన్ అవ్వండి మా. సుమా, స్నేహ, ఎవరమ్మా, చంద్ర. ఏమా స్టార్ట్ చేస్తామా? సల్మా, చెంతోటి ఎవరమ్మా? చింతోటి శోభా మేడం అది. ఓకే. సుమలత, మొబీనా, ఓకే. షేర్ స్క్రీన్ చేస్తాను చూడండి మా. కనిపిస్తుందమ్మా స్క్రీన్? సుమా, ఓకే ఓకే ఓకే, కనిపిస్తా అంటే ఓకే.
మనంతా ఇంట్రొడక్షన్ అని చెప్పిన చూడమ్మా, యాట్రిబ్యూట్స్ గుర్తుందా, స్ట్రక్చర్ ఎస్ ఏమా, మేడం. ఓకే, హెడ్ సెక్షన్ అంటే ఏంటి, బాడీ సెక్షన్ అంటే ఏంటి, ఒక్కసారి రివిజన్ అదేంటి ఏం చెప్పానని. ఓకే, నెక్స్ట్ పేరాగ్రాఫ్, ఓకే ఇవన్నీ చెప్పినాను కదా. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, H1 to H6, దాని అవుట్పుట్. ఓకేనా. తర్వాత ఫ్రేమ్ ఇది మా ఇదంతా ఇంట్రడక్షన్ చెప్పినాను కదమ్మా. H1 రూల్ హారిజాంటల్ ట్యాగ్ అన్నప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా. ఓకే, కొంచెం నెక్స్ట్ ఇది చూస్తాము. మా ఇమేజ్ అండ్ పిక్చర్స్ చెప్పినానా లాస్ట్ క్లాస్లో ఏమా నో పాపా? మేడం. ఓ ఇమేజెస్ చెప్పలేదు. ఓకే, ఇక్కడ మేడం చూడండి. చెప్తాను. సరే సరే, ఇమేజెస్ చెప్తాను. ఏమా వినపడలేదు, గట్టిగా మాట్లాడు. అన్నారు ఏమ్మా? హైపర్ లింక్ మేడం. హైపర్ లింక్ నుంచి చెప్పాలా? ఓకే, ఇక్కడ చూడండిమా, ఇక్కడ చూడండిమా, యాంకర్ ట్యాగ్. మనం హైపర్ లింక్ చేయాలంటే యాంకర్ ట్యాగ్ అనమాట. ద యాంకర్ ట్యాగ్ /a/a ఈజ్ యూజ్ టు క్రియేట్ ఏ హైపర్ లింక్ ఇన్ HTML. HTMLలో మనము ఎలా ఏం చేస్తాము అంటే హైపర్ లింక్ ఇవ్వాలి అంటే యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తామండి, a/a. ద యాంకర్ ట్యాగ్ a/a ఈజ్ యూజ్ టు క్రియేట్ హైపర్ లింక్స్ ఇన్ HTML. HTMLలో హైపర్ లింక్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ద href attribute is the most important attribute of the anchor tag. చూడండి, the appearance of HTML anchor tag a unvisited link is displayed underlined and blue. Next visited link displayed underlined and purple. నెక్స్ట్ యాక్టివ్ లింక్ అండర్లైన్డ్ అండ్ రెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 types ఆఫ్ లింక్స్ ఉంటాయి అనమాట మనం లింక్ ఇచ్చినప్పుడు. అవి అన్విజిటెడ్ లింక్, అండ్ సెకండ్ వన్ ఈజ్ విజిటెడ్ లింక్, అండ్ థర్డ్ వన్ ఈజ్ యాక్టివ్ లింక్. అన్విజిటెడ్ లింక్ ఇన్ డిస్ప్లేడ్ ఇన్ అండర్లైన్డ్ బ్లూ కలర్. అంటే మనం చూడకపోతే ఆ లింక్ ఎలా ఉంటుందంటే అన్విజిటెడ్, దట్ ఈస్ బ్లూ అనమాట. విజిటెడ్ లింక్ అది దట్ ఈస్ అండర్లైన్ అండ్ పర్పుల్, మనం విజిటెడ్ అంటే ఆ సైట్ని చూస్తే. నెక్స్ట్ యాక్టివ్ లింక్, ఇట్ ఈస్ అండర్లైన్ అండ్ రెడ్. యాక్టివ్గా ఉంది అంటే లింక్ అప్పుడు అండర్లైన్ రెడ్ అనమాట. సింటాక్స్ చూడండి, మనం ఎలా ఇస్తాము, మనం హైపర్ లింక్ ఇవ్వాలంటే href అడ్రస్ /a. నెక్స్ట్ వేర్ href రిప్రజెంట్స్ ద డెస్టినేషన్ అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ పేజ్. ఏ పేజ్కి వెళ్ళాలి అనేది మనం క్లియర్గా కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ లింక్ టు అనదర్ పేజ్ దెన్ we can use target attribute a tag. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ href sample.html మన ఫైల్ అనుకోండి. క్లిక్ హియర్ a/a. నెక్స్ట్ href sample.html టార్గెట్ ఈక్వల్స్ టు _blank, క్లిక్ హియర్. ఓకేనా. సో మనం అలా ఆ ఫైల్ ఇచ్చేసి అలా ఇస్తే గిన క్లిక్ హియర్ అనే చోట మనం క్లిక్ చేస్తే గిన దానికి అండర్లైన్ వస్తుంది, శాంపిల్ టెక్స్ట్ అనే దానికి. అక్కడ క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి హైపర్ లింక్ వస్తుంది, ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైటిల్. HTML టైటిల్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు ప్రొవైడ్ ఏ టైటిల్ నేమ్ ఫర్ ద వెబ్ పేజ్. ఎందుకు మనం టైటిల్ని యూజ్ చేస్తామంటే అది టైటిల్, వెబ్ పేజ్కి టైటిల్, ఇట్ ప్రొవైడ్స్ ద టైటిల్ టు ద వెబ్ పేజ్. నెక్స్ట్ ద HTML ట్యాగ్ మస్ట్ బి యూజ్డ్ ఇన్సైడ్ ద హెడ్. మామూలుగా టైటిల్ ఎక్కడ యూజ్ చేస్తాము, HTMLలోనే ఇన్సైడ్లో హెడ్ ఉంటుంది అంటే హెడ్లో మళ్ళీ టైటిల్ ఉంటుంది. ద టైటిల్ ఆఫ్ ద పేజ్ డిస్ప్లేడ్ ఆన్ ద టైటిల్ బార్ ఆఫ్ ద బ్రౌజర్. సింటాక్స్ చూడమ్మా, టైటిల్ /టైటిల్. ఇక్కడ టైటిల్ ఎలా డిస్ప్లే చేయాలంటే HTML/HTML హెడ్ హెడ్ మధ్యలో టైటిల్, బిట్వీన్ ద హెడ్ టైటిల్/టైటిల్. నెక్స్ట్ బాడీ/బాడీ. బాడీ వచ్చేసి ఏం డిస్ప్లే చేస్తుందో అది బాడీ అనమాట. నెక్స్ట్ ప్రొలాంగ్. ఇక్కడ చూడమ్మా, every HTML doc must have head section which begins with the tag head and ends with /head. head/head తోనే ఉంటుంది అనమాట. The following are some important components of head section. అవి some main important ఏంటంటే టైటిల్, ప్రొలాంగ్, లింక్స్. ఓకేనా. ఇక్కడ చూడండి మా, టైటిల్, the title heading that appears at the title of the windows, it is enclosed between the tags title /. మనకు తెలుసు టైటిల్ డిస్ప్లే చేయాలంటే టైటిల్/మధ్యలో రాయాలి ఏదైనా మనం ఏం టైటిల్ అనేది. నెక్స్ట్ ప్రొలాంగ్. ఇక్కడ ప్రొలాంగ్ ఈజ్ ఓన్లీ ఏ కామెంట్ విచ్ కెన్ టెల్ అబౌట్ ద HTML వర్షన్ దట్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ ప్రిపేరింగ్
the document a prolong is shown as follows. Document type HTML 3.0. దీన్ని prolog అంటారు. అంటే దీనివల్ల ఏం యూజ్ అంటే HTML ఏ వర్షన్, సో అది మనం ఏం కామెంట్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ ప్రొలాంగ్ ఈజ్ ఓన్లీ కామెంట్ అనమాట, ఏ వర్షన్ అని చెప్పడానికి మటుకే అనమాట, ఏ వర్షన్ తర్వాత ఊరికి కామెంట్ లాగా అనమాట. ప్రొలాంగ్ ఈజ్ షోన్ ఇన్ యాజ్ ఫాలో, ఇలా రాస్తామన్నమాట. నెక్స్ట్ prologue and its use in HTML. The prologue appears at the beginning of every HTML phase. The HTML page పైన కూడా మనకి కనిపిస్తుంది అనమాట. Identifies what follows as an HTML document, allowing browsers and other special software to distinguish HTML documents from other types. DTS or SGML. All HTML documents written according to the current HTML specification version 4.01, latest version వచ్చేసి 4.01 should use the prolong tag displayed below. ఇక్కడ చూడండి, prolong appears at the beginning of every HTML page. HTML page పైన మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ as an HTML document allowing browsers and other special software to distinguish HTML documents from other types. Next DTS data definition, ఇది వచ్చేసి ఆఫ్ HTML all HTML documents written according the current HTML specification 4.01 should use the prolonged displayed below. ఇక్కడ చూడండి లేటెస్ట్ వర్షన్ ఏదంటే 4.01. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టైప్ HTML పబ్లిక్, నెక్స్ట్ అది W3C వరల్డ్ వైడ్ వెబ్ అని, DTD HTML 4.1 ట్రాన్సిషనల్, ఇలా రాస్తాం అనమాట. HTML ఇక్కడ వచ్చేసిమా ద HTML డాక్యుమెంట్ టైప్ బీయింగ్ డిక్లేర్డ్ HTML/HTML. ఇక్కడ వచ్చేసి HTML ద HTML డాక్యుమెంట్ టైప్ బీయింగ్ డిక్లేర్డ్ HTML/HTML. మనం వచ్చేసి ఎప్పుడైనా సరే మన కోడ్ రాసేటప్పుడు HTML/HTML అని ఇస్తామండి. నెక్స్ట్ పబ్లిక్ మీన్స్ ఇక్కడ identifies the information in quotes as formal public identifier. Identifies the information in quotes as formal public identifier. Question minus double quotes item, the minus sign designates the unregistered organization. ISO registered plus or unregistered minus are possible here. W3C is not currently registered with ISO, therefore the మైనస్ ఈజ్ యూజ్. అంటే మనకి W3C రికగ్నైజ్ అవ్వలేదన్నమాట, అందుకని మనకి మైనస్ యూజ్ చేస్తాం. W3C ఐడెంటిఫైస్ ద పార్టీ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ DTD. If the DTD comes from IEFT, W3C, etc., you will see their ID here. DTD describes the type of object called public text class. In this case, it is a DTD. అంటే ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అది, ఇది దీన్ని పబ్లిక్ టెక్స్ట్ క్లాస్ అంటాం అనమాట, అది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ HTML 4.01 ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ పబ్లిక్ టెక్స్ట్ డిస్క్రిప్షన్. హియర్ యూ ఆల్ ఫైండ్ ద DTD's నేమ్, అంటే ఆబ్జెక్ట్స్ నేమ్ అనమాట, ప్లస్ ఫ్లేవర్స్ ఆఫ్ సచ్ యాజ్ వర్షన్ నెంబర్, స్క్రిప్ట్, డ్రాఫ్ట్, ట్రాన్సాక్షన్ ఎక్సెట్రా. ఇవన్నీ ఐడెంటిఫైస్ ద పబ్లిక్ టెక్స్ట్ లాంగ్వేజ్ describing the natural language in the public text is written represented by two uppercase only characters from ISO 639. capital EN equals to English. EN అని రిప్రజెంట్ చేసామంటే అది ఇంగ్లీష్ అనమాట. నెక్స్ట్ చూడండి మ్యామ్ ఇమేజెస్ అండ్ పిక్చర్స్. ఇక్కడ చూడండి ఇమేజెస్ అండ్ పిక్చర్స్. ఇమేజెస్ ఇన్ HTML ఇమేజెస్ ఆర్ డిఫైన్డ్ విత్ ద ఇమేజ్ ట్యాగ్. మనం ఇమేజ్ చేయాలి అన్నప్పుడు HTMLలో ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ద IMG ఇమేజ్ ఫుల్ స్పెల్లింగ్ కాదు, IMG. Next, the image tag is empty, which means that it contains attributes only and it has no closing tag. ఇక్కడ వచ్చేసి image and has no closing tag. ఇంకా ఏమి attributes contain attributes only and it has no closing tag. To display an image on the page, మనకు ఒక పేజ్ లో డిస్ప్లే అవ్వాలంటే యూజ్ SRC attribute. SRC stands for source, అంటే ఎక్కడ ఉంది ఫైల్ యొక్క పాత్. IMG SRC equals to URL, border n అంటే నెంబర్, విడ్త్ n నెంబర్, హైట్ నెంబర్, ఆల్ట్ సమ్ టెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ రాయాలి, H స్పేస్ n ఎంత స్పేస్ అని, V స్పేస్ వర్టికల్ స్పేస్ హారిజాంటల్ స్పేస్ అని ఎంత నెంబర్ అని, ఓకేనా.
నెక్స్ట్ మా ఇక్కడ చూడండి ఎస్ఆర్సి స్పెసిఫై ద సోర్స్ ఆఫ్ ద పాత్ ద ఇమేజ్ సోర్స్ నెక్స్ట్ ఆల్ట్ డిఫైన్స్ ద ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్ ఆ ఇమేజ్కి ఒక వేరే నేమ్ అనమాట నెక్స్ట్ విత్ స్పెసిఫై ద విత్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత విత్ ఎంత వెడల్పు ఉంది హైట్ ఎంత హైట్ ఉంది height of the image next space horizontal space specifies the amount of space empty space on the left and right side of the image ఎంత స్పేస్ రైట్ ఎంత లెఫ్ట్ ఎంత ఎట్లా అలైన్ అయ్యింది అలా నెక్స్ట్ వి స్పేస్ వర్టికల్ స్పేస్ నెక్స్ట్ స్పెసిఫై ద అమౌంట్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఆన్ ద టాప్ అండ్ ద బాటమ్ ఇమేజ్ ఓకేనా నెక్స్ట్ మనం ఒక ఇమేజ్ రావాలి అన్నప్పుడు ఇలా చూడండి హెచ్టిఎంఎల్ బాడీ స్లాష్ బాడీ నెక్స్ట్ ఇమేజ్ ఎస్ఆర్సీకు అనిమల్ డాట్ జేపీజీ ఆయన పేరు పిక్చర్ నేమ్ జేపీజీ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉంది అనిమల్ డాట్ జేపీజీ హైట్ 180 నెక్స్ట్ విడ్త్ 300 ఆల్టర్నేట్ అనిమల్ ఇమేజ్ అని ఇచ్చినాం ఓకేనా ఇది దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అనమాట హెచ్టిఎంఎల్ పిక్చర్ ట్యాగ్ ఇమేజ్ వేరు దిస్ పిక్చర్ ఇక్కడ చూస్తాం HTML పిక్చర్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ వేర్ వీ నీడ్ టు లోడ్ the different images based on their viewport height width orientation and pixel density the picture tag contains one or more source elements and one image element ఇక్కడ చూడండి పిక్చర్ వచ్చేసి వన్ ఆర్ మోర్ సోర్సెస్ ఉంటాయి అనమాట ఎలిమెంట్స్ అండ్ వన్ ఇమేజ్ అయితే వన్ ఇమేజ్ ఎలిమెంట్ అనమాట according to the viewport the matching image will be loaded from different source tag and if no source contains the matching image then the default image present in image tag will be displayed on the browser next picture slash picture source src set url media just double media underscore query image src equals to url picture పిక్చర్లో మళ్ళీ మనం ఇమేజ్ పెట్టచ్చు అనమాట వేర్ ఎస్ఆర్సి సెట్ ఇట్ డిఫైన్స్ యూఆర్ఎల్ ఆఫ్ ద ఇమేజ్ విచ్ కెన్ బీ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీడియా ఇట్ డిఫైన్స్ అండ్ యాక్సెప్ట్ ఎనీ మీడియా క్వెరీ విచ్ కెన్ బీ డిఫైన్డ్ ఇన్ సిఎస్ఎస్ ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్సి నెట్ డిఫైన్స్ యూఆర్ఎల్ ఆఫ్ ద ఇమేజ్ విచ్ కెన్ బీ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనమాట నెక్స్ట్ మీడియా ఇట్ డిఫైన్స్ అండ్ యాక్సెప్ట్ ఎనీ మీడియా క్వెరీ విచ్ కెన్ బీ డిఫైన్డ్ ఇన్ CSS. SRC it specifies the location of the image. Next, SRC అంటే ఎక్కడ ఉంది ఇమేజ్ ఓకే నెక్స్ట్ మై ఎగ్జాంపుల్ HTML స్లాష్ HTML హెడ్ స్లాష్ హెడ్ మధ్యలో పిక్చర్ ట్యాగ్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పిక్చర్ ట్యాగ్ బాడీ టెక్స్ట్ ఇప్పుడు సిఎస్ఎస్ అయితే ఎలా రాస్తాము అన్నప్పుడు చూడండి టెక్స్ట్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ కింద ఏ టెక్స్ట్ ఉన్నా అంతా అలైన్ అయిపోవాలి పారాగ్రాఫ్ ఫాంట్ సైజ్ బోల్డ్ రావాలి ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ రావాలి కలర్ గ్రీన్లో రావాలి ఇక్కడ చూడండి స్టైల్ అయిపోయిన తర్వాత హెడ్ స్లాష్ హెడ్ బాడీ ఎగ్జాంపుల్ ఆఫ్ పిక్చర్ ట్యాగ్ నెక్స్ట్ రీసైజ్ ద page to see the different versions of images at different viewpoints as per viewport image will be automatically changed picture slash picture source src set equals to download jpg media minimum width 750 pixels src source src 2 pixel to media min width 450 pixel img src rows .jpg alt default image style width ఆటో ఇక్కడ చూడండి మా స్లాష్ పిక్చర్ స్లాష్ బాడీ స్లాష్ HTML ఇక్కడ చూడండి ఇమేజ్లో మనం నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ సోర్స్ ఇంకొంటూ ఇమేజ్ పిక్చర్స్ జేపీజీ పిక్చర్స్ అన్నీ అదే అక్కడ పిక్చర్ దాంట్లో అయితే ఇమేజ్లో ఇక్కడ వచ్చేసి ఇమేజ్లో ఓన్లీ వన్ పిక్చరే బట్ పిక్చర్లో సో మెనీ ట్యాగ్స్ యూజ్ చేస్తాం దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిక్చర్ అండ్ ద ఇదే పిక్చర్ అండ్ ద ఇమేజ్ దట్ ఈస్ నెక్స్ట్ మా హెడ్ సెక్షన్ ఇది లాస్ట్ క్లాస్లో చెప్పినాను ఒకసారి రిపీట్ చెప్తాను హెడ్ సెక్షన్ ద డాక్యుమెంట్ హెడ్ సెక్షన్ షోస్ ద information of the document it represents by starting head and ending slash head tag the head section contains only one tag called title tag which is used to display the title of the document which is used to the title of document to the browser document in the browser window the title tag meta tag title tag the title tag meta tag script tag style tag etc the HTML head element
and can contain some of these element definition. The document title describe the briefly what the document is about. డాక్యుమెంట్ దేని గురించి చెప్తా ఉంది, దట్ ఈస్ ద డాక్యుమెంట్ టైటిల్. మనం ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ రాసాం, సో ఇట్ ఈస్ అబౌట్ ద ఇమేజ్ ట్యాగ్. మనం పిక్చర్ ట్యాగ్ యూస్ చేస్తాం, ఇట్ ఈస్ అబౌట్ ద పిక్చర్ ట్యాగ్. ది స్టైల్ డిక్లరేషన్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ డెఫినేషన్స్ స్టైల్ షీట్స్ యూజ్డ్ బై అదర్ ట్యాగ్స్ టు సెట్ విజువల్ క్యారెక్టర్స్. స్క్రిప్ట్ ఫంక్షన్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ declared inside the HTML script element to provide functionality to the document. Meta statement declared through the HTML meta tag set custom attributes and value for the document. Global links defined using the HTML link tag designates resources related to the actual document. Next one, body section కి వస్తే body section is used to display the main information, text or images of the document. It represents by starting the body and closing the body tag. మన body చేస్తాం. నెక్స్ట్, it contains all HTML content like headings, paragraph, images, hyperlinks, tables. HTMLలో ఏమేమి చేస్తాం మనం అన్నప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్, అన్ని హెడ్డింగ్స్ చేస్తాం, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, హైపర్లింక్, tables అన్ని. హెడ్డింగ్ ట్యాగ్స్ H1 to H6, పారాగ్రాఫ్ ట్యాగ్స్ P, ద టేబుల్ TR, టేబుల్లో అంటే టేబుల్ ట్యాగ్ TR, TD. ఓకే, నెక్స్ట్ attributes of the body. Attributes tag with example bg color equals to color name, see the background text color, other color names red, black, blue text. bg color అయినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ నేమ్ సెట్స్ ద బాడీ ఆఫ్ ద టెక్స్ట్ కలర్. నెక్స్ట్ మా లింక్ బ్లూ sets the unvisited hyperlink, v link purple, next sets the visited link hyperlinks, a link red sets the active hyperlink. v link తెలుసు కదా, visited link ఏ అంటే యాక్టివ్ లింక్. నెక్స్ట్ అట్లా దానికి ఏ కలర్ సెట్ అదే బ్లూ లింక్ అంటేనే మనం చూడకపోతే అది బ్లూ కలర్లో, వి లింక్ అంటే పర్పుల్ కలర్లో, ఏ లింక్ మీన్స్ యాక్టివ్, అది రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెట్స్ ద యాక్టివ్ హైపర్ టెక్స్ట్ లింక్స్, ద కలర్ ఆఫ్ ద హైపర్ టెక్స్ట్ లింక్ వెన్ యూ హ్యావ్ యువర్ మౌస్ బటన్ డిప్రెస్డ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ యూజ్డ్ టు సెట్ అన్ ఇమేజ్ యాజ్ ద background. Next example, body bg color equals to white, text black, link blue, v link purple, a link red, background equals to c clouds or jpg. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టినాం అనమాట, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, jpg బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ మా కలర్ఫుల్ పేజెస్. మనం కలర్ఫుల్ పేజెస్ పెట్టాలి అంటే ఇక్కడ చూడండి, HTML colors. There are two ways of defining colors in HTML document. Colors are defined either by the color names or by RGB hexadecimal codes. మన కలర్ నేమ్ అయినా చేయవచ్చు, లేదా హెక్సాడెసిమల్ కోడ్స్ అంటే #00 అట్లా అలాగైనా కూడా ఇవ్వచ్చు. మెథడ్స్, దేర్ ఆర్ ఫాలోయింగ్ 3 different మెథడ్ టు సెట్ కలర్ యువర్ వెబ్ పేజ్. మన వెబ్ పేజ్ కలర్ ఇవ్వాలంటే 3 different మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కలర్ నేమ్స్, స్పెసిఫై ద కలర్ నేమ్స్ డైరెక్ట్లీ. మనము కలర్ నేమ్స్ డైరెక్ట్గా రెడ్డా, బ్లూనా, గ్రీనా స్పెసిఫై చేయొచ్చు అనమాట. హెక్స్ కోడ్స్, 6-digit కోడ్ రిప్రజెంటింగ్ ద అమౌంట్ ఆఫ్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ that makes up the color. Hexadecimal code #00F అలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కలర్ డెసిమల్ ఆర్ పర్సంటేజ్ వాల్యూ స్పెసిఫైడ్ బై యూజింగ్ ద RGB ప్రాపర్టీ. Color decimal or percentage value specified by using the RGB property. Next, color names. We define color by specifying directly a color name to the text. We define color by specifying directly a color name to text. The 16 standard color names have 16 colors ante black, gray, silver, white, yellow, lime, aqua, ఫర్షియా, ఏ రెడ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, మెరూన్, ఆలివ్, నేవీ, టీల్, ఇవన్నీ కలర్స్ అనమాట. 16 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. HTML/HTML బాడీ టెక్స్ట్ బ్లూ, bg కలర్ ఈక్వల్స్ టు గ్రీన్, H1 కలర్స్ /H1, ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్, గ్రీన్ టెక్స్ట్ /1 అంటే మనకు గ్రీన్ కలర్ టెక్స్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ హెక్స్ కోడ్స్, ఇది మనము నేమ్ కలర్ నేమ్స్ కాబట్టి నేమ్ స్పెసిఫై చేసినాం గ్రీన్ అని, సో గ్రీన్ అనే కలర్ వస్తుంది. నెక్స్ట్ హెక్స్ కోడ్స్, ద కలర్స్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ ఏ హెక్సాడెసిమల్ నోటేషన్ HEX ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ రెడ్, గ్రీన్, బ్లూ కలర్ వాల్యూస్. RGB
ఆర్జీబీ అంటేమో రెడ్ గ్రీన్ బ్లూ అని, సిఎంవైకే అంటే క్యాన్ మెజెంటా ఎల్లో బ్లాక్ అని. ద హెక్సాడెసిమల్ ఈజ్ ఏ 6 digit representation of color. So next each hexadecimal code value specify 3 pairs of 2-digit numbers starting with pound and hash sign. హ్యాష్ సైన్తో కానీ పౌండ్ సైన్తో కానీ ఉంటుందన్నమాట. ద కాంబినేషన్ ఆఫ్ రెడ్ గ్రీన్ బ్లూ వాల్యూస్ ఫ్రమ్ 0 to 255 gives more than 16 million different colors. 256 into 256 into 256 కషమా, అందుకే 216 million different కలర్స్ అన్నప్పుడు 256 into 256 into 256 అనమాట. ఎగ్జాంపుల్ HTML/HTML బాడీ టెక్స్ట్ హ్యాష్ సింగిల్ కోట్స్లో పెట్టాలా 000FF అని ఇచ్చిన బీజీ కలర్ ఈక్వల్స్ టు టెక్స్ట్ కలర్ వేరే బీజీ కలర్ వేరే హ్యాష్ 00FF00 అని H1 కలర్స్ /H1 మనకి కలర్ ఇచ్చే బదులు ఇక్కడ కోడ్ ఇస్తామన్నమాట. అది నెక్స్ట్ ఆర్జీబీ వాల్యూస్. ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ blue అనమాట. ద కలర్ వాల్యూ ఈజ్ స్పెసిఫైడ్ యూజింగ్ ద ఆర్జీబీ ప్రాపర్టీ. ఆర్జీబీ ప్రాపర్టీ అనమాట. దిస్ ప్రాపర్టీ టేక్స్ 3 values, one each for red, green and blue. The value can be an integer between 0 and 255 or a percentage. ఇక్కడ చూడండి ఆర్జీబీ అని ఇచ్చినాం కదా, బాడీ టెక్స్ట్ ఆర్జీబీ 0.0, 255, బీజీ కలర్ ఈక్వల్స్ టు ఆర్జీబీ 0, 255, 0 అంటే అలా వాల్యూస్ ఇచ్చినామంటే 00255 అంటే ఏంది, నెక్స్ట్ 0255 0 అంటే ఇంకో కలర్ అలాగా అనమాట. టెక్స్ట్ కలర్ వేరు బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు అని. H1 కలర్స్ అని వస్తుంది. ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు RGB 255 సమ్ కలర్ టెక్స్ట్ /1 అంటే ఒక్కొక్క దానికి ఒక్కో వాల్యూ ఉంటుంది అనమాట. అలా కలర్స్ అనమాట. ఇక్కడ చూడండి ఈ చాప్టర్లో ఈ రోజు క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం అన్నప్పుడు హైపర్ లింక్ అనమాట. హైపర్ లింక్ ఇవ్వాలంటే మనం యాంకర్ ట్యాగే ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్లో 3 types ఉన్నాయి, అండ్ అన్విజిటెడ్ లింక్, విజిటెడ్ లింక్, యాక్టివ్ లింక్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే డిజైనింగ్ ఏ హోమ్ పేజ్ అమ్మా. HTML హైపర్ లింక్, హెడ్ అండ్ బాడీ సెక్షన్. ఇక్కడ నెక్స్ట్ ఒక్కొక్కటి ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ అంటే ద యాంకర్ ట్యాగ్ A/A ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ హైపర్ లింక్ ఇన్ HTML. ద HRF attribute ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ attribute యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం లింక్ పెట్టాలంటే. ఇట్ అపియర్స్ ఆఫ్ HTML ఎన్ని టైప్స్ ఉన్నాయి అపియర్ అయ్యేది మనకి అన్నప్పుడు అన్విజిటెడ్ లింక్, విజిటెడ్ లింక్, యాక్టివ్ లింక్. అన్విజిటెడ్ లింక్ అంటే మనం ఇంకా చూడకపోతే అది అండర్లైన్ బ్లూలో ఉంటుంది అనమాట, విజిట్ చేస్తే అండర్లైన్ పర్పుల్లో ఉంటుంది. యాక్టివ్ లింక్ అన్నప్పుడు అండర్లైన్ రెడ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సింటాక్స్ చూసినప్పుడు ఇక్కడ చూడండి AHREF address /A where HREF represents the destination address of the destination page. If we want to open that link to another page, we can use target attribute of A tag. Next example AHREF sample.html, click here /A, AHREF sample.html, target blank, next click here /A. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారమ్మా? సుమా వినిపిస్తా ఉందా? సుమా, యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారమ్మా? ఏమా క్రియేట్ హైపర్ లింక్. హైపర్ లింక్ క్రియేట్ చేయడానికి మనం యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, తర్వాత వచ్చేసి HREF ద మోస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద యాంకర్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్నేహ యాంకర్ ట్యాగ్ ఎట్లా అపీర్ అయితే, ఎన్ని టైప్స్ గా అపీర్ అయితే యాంకర్ ట్యాగ్ అవి ఏమేమి చెప్పమ్మా? అన్విజిటెడ్ లింక్, నెక్స్ట్ థర్డ్ వన్ యాక్టివ్ లింక్. నెక్స్ట్ మా శ్వేత ఉందా? శ్వేత? నో మేడం. సల్మా ఉందా? సల్మా, హసీనా, అఫ్రీన్, రమీజా. ఏమ్మా పలకండి. ఏమా ఎవరెవరు ఉన్నారు? ముబీనా, సుమలత, స్నేహ, రమీజా ఉంది. రమీజా, అఫ్రీన్, ఏమా? ఇఫ్ యూ వాంట్ ఓపెన్ ఏ లింక్
ఏమా చెప్పండి. అన్విజిటెడ్ లింక్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది, ఆ విజిటెడ్ లింక్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుంది, యాక్టివ్ లింక్ ఇది రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఇస్తే గిన యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చినప్పుడు A/A HREF అడ్రస్ ఈ మధ్యలో రాస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఉంది. సో యాంకర్ ట్యాగ్ అనేది హైపర్ లింక్ కోసం చూస్తాం. 3 టైప్స్: అన్విజిటెడ్ లింక్, విజిటెడ్ లింక్, యాక్టివ్ లింక్. ఓకే, అన్విజిటెడ్ బ్లూలో కనిపిస్తుంది, విజిటెడ్ పర్పుల్లో కనిపిస్తుంది, యాక్టివ్ లింక్ రెడ్ కలర్లో. ఓకే, నెక్స్ట్ మా టైటిల్ ట్యాగ్. టైటిల్ వచ్చేసి HTML టైటిల్ అనేది హెడ్ మధ్యలో ఉంటుంది. ఇది అన్ని పేజ్ హెడ్ మధ్యలో ఉంటుంది. టైటిల్ మీన్స్ దట్ ఈస్ మనము వాట్ ఈస్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ది ప్రోగ్రామ్ ఈజ్ టేబుల్ ప్రోగ్రామ్ ఆర్ లిస్ట్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్ గురించి టైటిల్ రాస్తామంట. ప్రొలాగ్ టైటిల్ వచ్చేసి టైటిల్ రాస్తాం. ప్రొలాగ్ అంటే కామెంట్ కిందికి వస్తుంది, ఏ వర్షన్ అని ప్రొలాగ్ కిందికి వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏమో ఇమేజెస్ అండ్ పిక్చర్స్. ఇమేజ్ అయితే ఓన్లీ ఒక్కటే MGSRCని ఒక ఇమేజే పెట్టుకుంటాం. ఇమేజ్ అనేది ఒకటే, పిక్చర్ అనేది నెంబర్ ఆఫ్ ఇమేజెస్ పిక్చర్స్ పెట్టుకుంటాం. అది డిఫరెన్స్ ఇమేజ్కి పిక్చర్కి, గుర్తుపెట్టుకోవాలా. ఓకేనమ్మా, అర్థమైందా? ఏమా సుమా, స్నేహ. నెక్స్ట్ హెడర్ సెక్షన్. హెడ్/హెడ్లో పెట్టుకుంటాం మనము. అందులో మనం CSSలో అయితే తర్వాత ఏమంటారు, మళ్ళీ దాంట్లో స్క్రిప్ట్లో స్టైల్ అంతా రాసుకుంటాం మనం. హెడ్ ట్యాగ్. బాడీ ట్యాగ్ అంటే తెలుసులే, దీంట్లో అంతా మనం పారాగ్రాఫ్ ఏం డిస్ప్లే అవ్వాలి మనకు అదంతా కూడా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ BG కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంది, టెక్స్ట్ కలర్ ఏంది. తర్వాత వీ లింక్ అంటే విజిటెడ్ లింక్. ఇవన్నీ మీకు వచ్చి ఇప్పుడే చెప్పినాను. ఓకేనా, కలర్స్ అన్నప్పుడు కలర్ నేమ్స్ 16 కలర్స్ ఉంది, స్టాండర్డ్ కలర్ నేమ్స్ ఉన్నాయన్నమాట. మరి ఒకవేళ మనం కలర్ నేమ్స్ స్పెసిఫై చేస్తే HTML కలర్స్ చూడండి, మనం చాలా 16 కలర్స్ ఉన్నాయి కలర్ నేమ్స్ స్పెసిఫై చేస్తే. హెక్సా కోడ్స్లో అయితే అవి ఎన్ని ఇక్కడ చూడండి, 256 అంటే కోడ్ రాస్తే మనం 16 మిలియన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి హెక్స్ కోడ్స్ అన్నప్పుడు. నెక్స్ట్ RGB అన్నప్పుడు 0 to 255 అంటే 256 కలర్స్ ఉంటాయి అన్నమాట మనకి. అది ఏమా అర్థమైందా ఈ టాపిక్? ఇమేజెస్ ఈరోజు చెప్పింది, ఇమేజెస్, పిక్చర్స్, తర్వాత వచ్చేసి ఇంకేం చెప్పానమ్మా? ఇమేజెస్, పిక్చర్స్, హైపర్ లింక్, కలర్స్ నేమ్స్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇవి చెప్పినాను. అర్థమైందమ్మా? ఏమా ఏం డౌట్ లేదు కదమ్మా? లేదు మేడం. ఏమైనా డౌట్ ఉంటే ఓకే అమ్మా. అర్థమైంది కదా? ఎస్ మేడం. ఓకే, అటెండెన్స్ పంపించారమ్మా గ్రూప్లో? పంపించాం మేడం. ఓకే, ఒక్క నిమిషం అమ్మా, నేను అటెండెన్స్ పెట్టుకుంటాను. ఒక్క నిమిషం. ఓకే అమ్మా. ఏమ్మా క్లస్టర్ వాళ్ళు నేను ఒక 5 minutesలో లింక్ పంపిస్తాను, జాయిన్ అవ్వండి పాప. స్నేహ, రమీజా, ఏమ్మా 5 minutesలో పంపిస్తాను, నేను మెసేజ్ పెడతాను, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. 5 minutes. ఓకే మేడం. ఓకేనా? ఓకే, సరే ఎగ్జిట్ అవుట్.